నమస్తే హరీష్ గారు. నమస్తే మా. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను కదా. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు చాలా వరకు మనం దేంట్లోనే ఫెయిల్ అయిపోగానే అంటే ఒక ఫెయిల్యూర్ రాగానే చాలా భయపడతాం. అంటే నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయాలన్నది లవ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, లైఫ్‌లో కావచ్చు. ఆ భయం అలా ఉండిపోతుంది. దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం లైఫ్‌లో ఎదగాలంటే ఏం చేయాలి సార్? అంటే ఎలాంటివి పాటించాలి? ఎవరి మాటలు వినాలి? ఓ యా. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ Yes. జనరల్గా భయానికి, మనకి ఫెయిల్ అయిపోతామేమో అని వచ్చే భయం. ఓకే, నాట్ అబౌట్ ద ఫెయిల్యూర్ అంటారు. నిజంగా ఫెయిల్ అయిన దాని గురించి కాదు భయం మనకి. అలా ఫెయిల్ అయితే ఎవడేమనుకుంటాడు అనేది భయం. ఏం జరిగిపోతుంది నా లైఫ్లో అన్నది భయం. నిజంగా కూడా అయ్యో అది ప్రాబ్లం నేను చేయలేకపోతున్నానే అనే భయం కాదు. అది చెయ్యకపోతే నన్ను వాడేమనుకుంటాడు, మా నాన్న ఏమనుకుంటాడు, నా ఫ్యూచర్లో నా పరిస్థితి ఏమైపోతుంది అనే దాని మీద భయం. ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ లోపల ఒక స్టోరీ లాగా అల్లుకుంటుంది బ్రెయిన్. ఆ స్టోరీ ఏమల్లుకుంటుంది అంటే, నువ్వు ఈ చేయడం వల్ల ఇది ఫెయిల్ అయితే నీకు ఇలా 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 జరిగింది కదా అప్పుడు, అందుకని గుర్తుపెట్టుకో అని సర్వైవల్ కోసం మన బాడీ ఒక ఫియర్లో ఉంచుతుంది. సర్వైవల్ కోసం ఒకలాగా తయారైపోతుంది. అందుకే అంత ఈజీగా భయం నుంచి బయటపడలేము. అవును సార్. బికాజ్ అది బేసిక్ ఇన్స్టింక్ట్ లాగా స్టోర్ అయిపోతుంది. ఎంత లోపల స్టోర్ అయిపోతుందంటే, వాళ్ళు కూర్చోబెట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత క్లియర్గా మనం చెప్పినా, లోపల ఇన్హరెంట్గా దే హెవ్ స్టోర్డ్ ఇట్. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే దాన్ని ఓడిపోతానేమో, నష్టపోతానేమో అనే ఎమోషనల్ ఫాల్ అవుట్ అంటారు. ఓకే, చాలా రేర్గా ఈ మాటలు వింటారు. అందుకని నేను బికాజ్ ఆల్రెడీ చాలామంది చెప్పే ఉంటారు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి ఇంటర్నెట్ అంతా. నేను కొంచెం దాని వే అవుట్ వచ్చి చెప్తున్నా, సో దట్ ఎవరన్నా ఇది ట్రై చేస్తామండి, అబ్బాయి వీడియో మేము ట్రై చేస్తామండి అని అనుకునేవాళ్ళు, ఇట్స్ వెరీ పవర్ఫుల్ వీడియో, అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ ఫాల్ అవుట్ కాకుండా, అంటే నేను ఫెయిల్ అయిపోతానేమో అనడం వల్ల ఫెయిల్ అయిపోతే జరిగే నష్టాలని ఊహించి ఇప్పుడు ఎమోషనల్గా ఓడిపోయాను అని నిర్ణయించుకోవడం, దాన్ని ఎమోషనల్ ఫాల్ అవుట్ అంటారు. అంటే ట్రై చేసి ఓడిపోతే అది వేరే, ట్రై చేస్తే ఓడిపోతానేమో అనే భయంలో ఇప్పుడు ఫ్రీజ్ అయిపోతారు. దాన్ని ఎమోషనల్ ఫాల్ అవుట్ అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. దట్ మన మైండ్లో అలా స్టోరీ ఊహించుకోవడం ఈజ్ జస్ట్ లైక్ ఎ డేటా. అంటే ఇటు నుంచి వెళ్తే ఈ రోడ్ బాగుందా, ఈ రోడ్ అయితే బెటర్ ఉంటుందిరా, మనకి ఇది షార్టెస్ట్ రూట్ అక్కడికి వెళ్ళడానికి అని ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటామో, అలాంటి వాటికి ఉపయోగపడడానికే ఫెయిల్ అయితే ఏంటి అని బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఒక లయన్ వెంటబడుతుంటే జింక ఇటు నుంచి వెళ్తే అది వచ్చి పట్టుకుంటుందిరా అని ఆలోచించుకుని జంప్ చేస్తుంది దొరికిన చోటకల. రైట్ రైట్, అవును సరే. ఓకే, అలాగే మన జీవితంలో మన బ్రెయిన్, నువ్వు ఇటు వెళ్తే ఓడిపోతావు, నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, నువ్వు ఫెయిల్ అయితే అందరి ముందు నీ పరువు పోతుంది, ఇలాగ నీ బ్రెయిన్ నిన్ను సేవ్ చేయడము కోసము పని చేస్తోంది. నిన్ను సేవ్ చేయడానికి నీ బ్రెయిన్ పని చేస్తోంది, అది నిజం. చాలా మటుకు ఏం చేస్తారంటే ఆ పని చేసేదాన్ని నిజమని నమ్ముతారు. ఈ రోడ్డు వెళ్తే అక్కడికి రోడ్ అంతా బాగాలేదు అనుకున్నావు, అమ్మో బాగాలేదు కదా, నాకు ఇప్పుడే దెబ్బ తగిలిందేమో అనే ఫీల్ అయితే అది మూర్ఖత్వం కదా. అలాగ చాలామంది మైండ్ చెప్పి ఇలా ఫెయిల్ అవుతావు అనే ఇన్ఫర్మేషన్ని రియల్ అనుకుని నమ్మేసి నేనేమీ చెయ్యలేను అని భయపడిపోతాను. నువ్వు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నీట్ ఎగ్జామ్కి నువ్వు రాయలేవు అని నీ మైండ్ భయపడిస్తుంది. అది డేటా. అవును కదా, 6 పుస్తకాలు ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను చదవాల్సిన టైం మరీ 2 months ఉంది, 2 monthsలో ఎలా చదువుతాను, కష్టమే. కానీ కష్టమని ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఏం కాదుగా, ఎలా ఈజీ చేయొచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటా. ఓకే, లేకపోతే టఫ్ సబ్జెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేస్తారు, చదివినా నాకు ఎక్కదు, టైం వేస్ట్. ఇలాగ ప్లాన్ చేసుకోవడానికి నిన్ను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పట్టుకుంటుంది. చాలామంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరే నిజము అని ఎమోషనల్ ఫాలోఅవుట్ అయిపోయి దానికి పడిపోతారు. పడిపోయి ఇంకా నేను లైఫ్లో చెయ్యలేను అనే దగ్గర ఫిక్స్ అవుతారు.
ఈ చిన్న లాజిక్ అర్థమైతే నా బ్రెయిన్ నాకు 100 స్టోరీలు చెప్తుంది, నేను నమ్మను. నమ్మినా అది చెయ్యకుండా మానను. ఓకే, స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, మానను. ప్రయత్నం అయితే ఆగదు. ఎందుకు చాలామంది నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా, సార్ కాన్ఫిడెన్స్ కావాలి సార్ అంటారు, కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాను సార్ అంటారు. అందరికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే, మనము పని చెయ్యకముందు కాన్ఫిడెన్స్ రాదు, పని చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వర్క్. వర్క్ చేయడానికి కాన్ఫిడెన్స్తో పని చేశాక అది బాగా అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓ 4 సార్లు చేసి గెలిస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను 4 సార్లు చేశాను, ఫెయిల్ అయ్యాను, నాకు కాన్ఫిడెన్స్ కావాలి, చేసి గెలువు వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్. గెలవడానికి ఏం చేయొచ్చు, అంతే మన పని. కానీ బ్రెయిన్లోనే ముందుకు 100 అడుగులు ముందుకేసి అక్కడ పడిపోతాను కదా అని ఇక్కడ బాధపడతారు. ఎప్పుడు అయ్యేది ఇప్పుడే అయిపోతుందని ఒక భయం, ఫిక్స్ అయిపోతారు. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. నేను 100 అడుగుల తర్వాత ఇంత చేసిన ఆ రౌండ్ అండి, ఇంటర్వ్యూ రౌండ్ అండి చాలా టఫ్ అండి అన్నాడు ఒక ఆయన. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఆ రౌండ్కి వెళ్ళినప్పుడు, అక్కడ టఫ్ ఎగ్జామినర్ వచ్చి టఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు బాధపడదాం, ముందే కాదు. అంతవరకు వెళ్ళినా 2 times ఫెయిల్ అయ్యానండి అన్నాడు ఒక ఆయన. వెళ్ళి 2 times ఫెయిల్ అయితే ఇంకొక అంకె పెరిగి 3 times ఫెయిల్ అవుతావు, ఏమవుతుంది? అంతే. ఎప్పుడు భయం వేస్తుంది? దేర్ ఆర్ అదర్ ప్రెస్సింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ప్రెస్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే, ఇది జరగకపోతే నెక్స్ట్ ఇయర్కి నా ఏజ్ అయిపోతుందండి, ఈజ్ ఎ ప్రెస్సింగ్ ఫ్యాక్టర్. ఉంటాయి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ బాల్లో నేను 6 కొట్టలేదంటే వరల్డ్ కప్ పోయే, ప్రెస్సింగ్ ఫ్యాక్టర్. ఓకే, టైం చూసావా, అది మెయిన్గా టైం. సమయం ఎప్పుడైతే మనకి దూరంగా ప్రెషర్గా ఉంటుందో అప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పెరుగుతుంది. అంటే 3 రోజుల్లో ఎగ్జామ్, సమయం తక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో టైంని మేనేజ్ చేయాలి. మైండ్లోంచి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పోవాలంటే టైంని తీసేయాలి. ఈరోజు కాదు, నేను 10 సంవత్సరాల తర్వాత డాక్టర్ అవుతా, నాకు అర్జెంట్ ఏం లేదు, బట్ మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుతా. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం నాకు నీట్లో ర్యాంక్ రాలేదంటే నేను ఎప్పటికీ ఇంకా డాక్టర్ కాలేనండి అని అనుకోడు, ప్రెషరే. ఈ ఇయర్ కాదు బాస్, 3 ఏళ్ళ తర్వాత అవుతా, చదువుతా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా, మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదువుతా. ఎప్పుడైతే అప్పుడు అయ్యా నాకు ర్యాంక్ రాదేమో అని స్ట్రెస్ అవసరం లేదు, ఈ ఇయర్ రాత్రి నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మార్కెట్లో ఉన్న మెటీరియల్ అంతా చదవాలని ఫిక్స్ అయ్యే కదా, పాజిటివ్గా. నేను అలా చేశాను. నా సాధనలు ఎవరు మా గురువులు ఏది ఇచ్చినా సరే, ఎన్నిసార్లు ఎంత టైంలో చేయాలి, నాకు వచ్చేదాకా చేస్తా. నేను మంచి డాక్టర్ అయ్యేదాకా చదువుతా, మంచి డాక్టర్ అయ్యేదాకా మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ తిని నమిలి జ్యూస్ చేసుకుని మింగేస్తా, ఫిక్స్. సో నౌ టైం అనే ఫ్యాక్టర్ని తీసేసా. తొందరగా అయిపోవాలి, తొందరగా చేశారని లేదు. ఈ ఇయర్ ఫెయిల్ అవుతా, నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవుతా, 10 సార్లు ఫెయిల్ అవుతా, నాకేం ప్రాబ్లం లేదు, చదువుతున్నా. మైండ్లోంచి పెద్ద 1000 kgs బరువు తీసి పక్కన పడేసినట్టు ఉంటుంది, చాలా రిలాక్స్డ్, రిలీఫ్గా. నెక్స్ట్ వచ్చేసి డీలింకింగ్ అంటాం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పోవాలంటే డీలింక్ చేయాలి. అంటే ఆ సిచ్యువేషన్లో నీకు ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది, ఫెయిల్ అయితే అనేది ఒకటి వస్తుంది, వెంటనే ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చాయి, వెంటనే చేంజ్ ఇట్ ఇంటూ హ్యాపీ ఎమోషన్, డీలింక్ ఇట్. అది అలా పెరిగిపోయి పెదవకుండా జస్ట్ డీలింక్ ఇట్, చేంజ్ ఫ్రమ్ దట్ మూడ్. అంతే. ఒక సబ్జెక్ట్ చదువుతుంటే నీకు భయం వేస్తుంది అనుకో, చేంజ్ దట్ మూడ్ని షిఫ్ట్ చేయాలి. అది మైండ్లోనే, మూడ్ ఏదైనా పాజిటివ్ మైండ్లోనే, నెగిటివ్ మైండ్లోనే. సో మైండ్లోనే చేంజ్ దట్. మంచిగా పాట పాడుకో, అసలు ఆలోచన రాకపోతే, రేపు పొద్దున పేపర్ టఫ్ వస్తే, నాకు నిజంగా ఆ డబ్బులు అరేంజ్ కాకపోతే, మా ఆయన కోప్పడితే, మా ఆవిడ ఇలాంటి డీలింక్ ఇట్. దాన్ని మైండ్లో పెంచి ప్రెజర్ తెచ్చుకోదు. డీలింక్ ఇట్, జస్ట్ దాన్ని ఓకే అది అయినప్పుడు చూద్దాం, పక్కన జరిపాలి. ఓకే, ఇది పాసిబుల్. చాలామంది అది అంత ఈజీ అనుకుంటున్నారా, మీరు చెప్తారండి మైక్ ఉన్నందుకు, అది ఈజీ కాదంటారు. అయ్యో చాలా ఈజీ. నీ మైండ్ దానివే అవన్నీ ఆలోచించద్దు, మంచిగా టీవీ చూడు, ఎంజాయ్ చేయి అన్నామంటే ఆలోచించం. అంతే, మంచి సినిమా, మంచి సాంగ్, మనకు నచ్చింది ఏదైనా, మంచిది ఏదైనా. నీకు చదువుతున్నావు, ప్రెజర్ అనిపించింది, లేచి అటు ఇటు వాక్ చేయి 5 minutes నార్మల్ అవుతుంది. సో దట్స్ హౌ యూ చేంజ్ ఇట్, డీలింక్ ఇట్. ఓకే, తర్వాత డీబంక్ ఇట్ అంటారు. నిజంగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల నాకేమైనా ఉపయోగమా,
ఈ రోజు నుంచి పాపం 20 రోజులు ఆయన భయపడ్డాడండి, అందుకని డిగ్రీ ఇచ్చేద్దాం అని ఎవడివ్వడు. నువ్వు ఎంత భయపడినా రియాలిటీ ఏంటి, అదే చూస్తారు, అంతే. అది మాత్రమే చూస్తారు. ఓకే. 4th వచ్చేసి నిజంగా నువ్వు వర్తిటా కాదా. నేను ఎప్పుడు అంటాను, ఏదైనా సరే ఒక అబ్బాయికి ఐఐటి అవ్వాలని ఉన్న ఇంట్రెస్ట్, ఐఐటి కోసం చదువుతాడు, కానీ ప్రెషర్ పడుతున్నాడండి. ప్రెషర్ పడేవాడు అసలు ఐఐటి మెటీరియలే కాదు, వాడు అసలు అందులో ఉండద్దు, ఆర్ట్స్కి వెళ్ళిపోవాలి. ప్రెషర్ ఇంకా హయ్యర్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు హయ్యర్ వర్క్ ప్రెషర్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చేవరన్నా ఇంజక్షన్ ఇవ్వాలంటే భయం అండి అని అంటే వాడు డాక్టర్కి పనికిరాడు. అంతే కదా కదా. సో యూఆర్ నాట్ వర్త్ ఇట్. చెడ్డా మంచా కాదు, పనికిరావు, దట్స్ ఇట్. నువ్వు అయ్యో పాపం మంచోడి నువ్వు వణుకుతూ ఇచ్చిన ఇంజక్షన్ ఓకేరా అంటే అవ్వదు కదా. అలాగా అది నిజంగా మనది కాదేమో, అది దాని గురించి ఊరికే ప్రెషర్ పెట్టుకోవద్దు, వదిలేసేయాలి. చాలా ఈజీ. ఒక దాని మీద అనవసరంగా ఏదైతే భయమో దాన్నే పట్టుకుని అది దాటితే బాగుంటుంది అని బతుకుతారు చాలామంది. అక్కడే ఉండిపోతారు. అది వద్దురా బాబు, పోనీ అది గెలవకపోతే నీ కిరీటం కింద పడిపోదు, ఏమవుతుంది. చాలామందికి పాయింట్ అర్థం కాదు. సో అది భయం అని కూర్చుంటాం. ఏవైతే దాటాలో అవి నిజంగా డీబంక్ ఇట్ అండ్ థింక్, నిజంగా ఈ ప్రాబ్లం గురించి నేను ఇన్నేళ్ళ నుంచి ఆలోచిస్తున్నా కదా, ఏమన్నా సాల్వ్ అయిందా, లేనప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నా. ఈజీ వే టు కమ్అవుట్. ఓకే. సో ఫెయిల్యూర్ని మనకి డేటా లాగే తీసుకుని అప్పుడు ఫెయిల్ అయ్యాను బికాస్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఏం మార్చుకోవచ్చు, ఏం చేంజ్ చేసుకోవచ్చు, ఫెయిల్ అవ్వకుండా ఏం చేయొచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే వర్స్ట్ ఏమవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఆ ఫెయిల్ అయిన దాన్ని నేను ఎట్లా డీల్ చేస్తాను. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి, ఆ పని చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్సే వస్తే నేను దాన్ని ఎలా డీల్ చేయాలి. ఓకే. ఒకవేళ ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ ఫెయిల్యూర్ థింగ్స్ వస్తే దాన్ని నేను నా ఎమోషనల్గా నేను ఎలా ఫాలోఅవుట్ చేసుకోవాలి. వీటి ద్వారా మనం రియల్ లైఫ్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని బయటకు రావచ్చు. బట్ దిస్ నీడ్స్ ప్రాక్టీస్. అన్నము ఇలా మెతుకులుగా వాళ్ళే ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పారు, తింటేనే కానీ మనకు కడుపు అంతే సార్. అలాగా నేను ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి నేను ఎంత చెప్పినా, ఈసారి మీకు భయం వేసే సన్నివేశం ఉన్నప్పుడు అప్పుడు నా మాట గుర్తుకు రావాలి మీకు. ఏంటంటే ఎమోషనల్ ఫాలోఅవుటా అంటే అది జరగక ముందే నేను ఎమోషనల్లీ ఫెయిల్ అయిపోతున్నా. ఫెయిల్ అవ్వను, ఈసారి ఎమోషనల్లీ ఆలోచించరా, ట్రై చేస్తా గట్టిగా. అలాగా మనం దిగాలి. అప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి, ఫెయిల్ అయితే దానికి ఏంటి కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేసుకోవాలి, ఫెయిల్ అవుతానేమో అనే బాధలో ఉన్నప్పుడు నేను దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి. ఇవి నేర్చుకుంటే చాలా ఈజీగా దాటచ్చు. ఓపిక అర్థం కావాలి. యా సార్, ట్రూ. అంటే నిజంగానే ఆ భయం నుంచి నిజంగా బయటికి వస్తేనే మనం ఏదైనా ట్రై చేయగలుగుతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నప్పుడు మనం టైం తీసుకోవచ్చు సెట్ అవ్వడానికి, కానీ మనకి సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్క మాట అంటారు, ఇంకెన్ని ఇయర్స్ కూర్చుంటావు, ఇంకెన్ని రోజులు. ఈ మాట నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ తీశారు, నేను చెప్తా చూడండి. అలాగా మీరు ఏం చేసినా అంటారు జనాలు. ప్రెషర్ని తీసుకోవడం అనేది ఒక గొప్ప ఆర్ట్. వాళ్ళెవరో అనేటోళ్ళు ప్రెషర్ పెట్టేటోళ్ళు అన్నిట్లో పెడతారు. ప్రెషర్ని తీసుకోవద్దు అస్సలు. నిజంగా చెప్తున్నాను, ఎవడెవడు ఏమేమి మాటలు అంటున్నాడో అది నేను ప్రెషర్గా ఒప్పుకుంటే ప్రెషర్. వాడికి దోచిందాడు చెప్తాడు. 28 ఏళ్ళకి సెటిల్ అయిపోవాలని అని వాడు చెప్తాడు. 60 ఏళ్ళకు కూడా మంచి హోటల్స్ పెట్టి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి తోచింది చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా నేను నెత్తికి తీసుకుని ప్రెషర్ పడతా అంటే తప్పు మనదే. ఇది బ్రూటల్ రియాలిటీ. నన్ను ఎవరో ప్రెషర్ పెట్టారు కదా అని నేను తొందరపడి సర్జరీ చేయను. నేను మంచిగా నీట్గా చూసుకుని సర్జరీ చేస్తాను, అప్పుడే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అబ్సల్యూట్లీ. నేను అందుకే కామ్గా ఉండకపోతే మనకు అవ్వదు పని. సో వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు, నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పకు అని ఇంట్లో అరవడం కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పే పని చెప్తారు. మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. చాలా సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.